Welcome to RS Academy. Previous Railway, RRB Group D and NTPC, ALP, ఇతర రైల్వేకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు మొదటి ప్రశ్న, హూ వాజ్ ది యుఎన్ఓస్ ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఫ్రమ్ ది ఆఫ్రికన్ కాంటినెంట్? ఆఫ్రికా ఖండం నుంచి యుఎన్ఓ యొక్క మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ విన్స్టన్ చర్చిల్, ఆప్షన్ బి బౌత్రోస్ గాలి, ఆప్షన్ సి కుర్ట్ వాల్తిమ్ అండ్ ఆప్షన్ డి డాగ్ హేమర్ హోల్జ్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఈ రైట్ ఆన్సర్ ఈజ్ బౌత్రోస్ గాలి. ఈ బౌత్రోస్ గాలి అనే వ్యక్తి ఆఫ్రికా ఖండం ఏదైతే ఉందో ఈ ఆఫ్రికా ఖండం నుంచి ఎన్నికైన మొదటి యుఎన్ఓ సెక్రటరీ జనరల్. అయితే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా బౌత్రోస్ గాలి అతి తక్కువ కాలం యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన వ్యక్తి కూడా ఎవరు సార్ అంటే బౌత్రోస్ గాలి. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి కూడా బౌత్రోస్ గాలి. అయితే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన మొదటి వ్యక్తి ఎవరు అని గమనించినట్లయితే ట్రిగ్వేలి ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఈజ్ యుఎన్ఓ. అండ్ ఈ యొక్క తాత్కాలిక సెక్రటరీ జనరల్ గా అంటే ట్రిగ్వేలి కంటే ముందు తాత్కాలిక యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి గ్లాన్ విన్ జెట్. ఎవరు సార్ అంటే గ్లాన్ విన్ జెట్ అనే వ్యక్తి తాత్కాలిక సెక్రటరీ జనరల్ గా పనిచేసిన వ్యక్తి. అయితే గతంలో ఇక్కడ నుంచి అడిగిన క్వశ్చన్, యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన ఏషియన్ కాంటినెంట్ పర్సన్ ఎవరు అని గమనించినట్లయితే యుథాంట్. ఎవరు సార్ అంటే యుథాంట్ అనే వ్యక్తి పనిచేయడం జరిగింది. అయితే ఆసియా ఖండం నుంచి పనిచేసిన రెండవ వ్యక్తి బాన్ కి మూన్. ఎవరు సార్ అంటే బాన్ కి మూన్ అనే వ్యక్తి ఈ యొక్క ఆసియా ఖండం నుంచి పనిచేసిన రెండవ వ్యక్తి. అయితే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా పోటీ చేసిన మొదటి భారతీయ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ కి పోటీ చేసిన భారతీయుడు ఎవరైనా ఉన్నారా అని గమనించినట్లయితే ఎవరు ఉన్నారు సార్ అంటే మనకి శశి థరూర్. ఎవరు సార్ అంటే శశి థరూర్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. అయితే ఈ శశి థరూర్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఇతను పోటీ చేసి కొన్ని రకాల సంఘటన కారణంగా ఇతను నామినేషన్ ని వెనుక తీసుకోవడం జరుగుతుంది. అంటే పోటీ చేయకుండానే వెనుతిరగడం, అంటే నామినేషన్ వేసి పోటీ చేయకుండానే వెనుతిరగడం జరుగుతుంది. అయితే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా ప్రస్తుతం పనిచేస్తున్న వ్యక్తి ఎవరు సార్ అంటే ఆంటోనియో గుటెరెస్. ఎవరు సార్ అంటే ఆంటోనియో గుటెరెస్ అనే వ్యక్తి పనిచేయడం జరుగుతుంది ప్రస్తుతం. ఇతను ఎన్నో వ్యక్తి అని గమనించినట్లయితే 9వ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా పనిచేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వన్ మనకి నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే ఈ యొక్క యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎప్పుడు ఏర్పాటు అవ్వడం జరిగింది? యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ని ఎప్పుడో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రజెంట్ నేటి ప్రశ్న యుఎన్ఓ అనేది ఎప్పుడు ఏర్పాటైనది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్, నేటి క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. హూ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ది పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ ఇన్ 1998? 1998లో పోఖ్రాన్ 2 అణు పరీక్షల సమయంలో భారత ప్రధానమంత్రి ఎవరు? 1998లో ఎవరున్నారు? ఆర్ఆర్బి గ్రూప్ డి లో 2018లో అడిగిన క్వశ్చన్. రీసెంట్ గా కూడా ఆర్పిఎఫ్ లో జరిగిన ఎగ్జామ్ లో కూడా
ఈ క్వశ్చన్ అనేది పడింది. అయితే పోఖ్రాన్ సమయంలో ఎవరు ప్రధానమంత్రి? ఆప్షన్ ఏ పివి నరసింహారావు, ఆప్షన్ బి మన్మోహన్ సింగ్, ఆప్షన్ సి అటల్ బిహారీ వాజ్పేయి, ఆప్షన్ డి రాజీవ్ గాంధీ. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ సి అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ సెకండ్ పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్. అయితే ఇది ఎప్పుడు జరిగింది సార్ అంటే 1998 మే 11న జరగడం జరిగింది. ఎక్కడ జరిగింది సార్ అంటే రాజస్థాన్ అనే స్టేట్ లో. ఎక్కడ జరిగింది సార్ అంటే రాజస్థాన్ అనే రాష్ట్రంలో. ఎక్కడ సార్ అంటే పోఖ్రాన్ అంటే ఏదైతే ఎడారి ప్రాంతం ఉందో, తార్ ఎడారి ప్రాంతం ఉంటుందో, ఆ తార్ ఎడారిలోని పోఖ్రాన్ అనే ప్రాంతంలో మొదటి న్యూక్లియర్ టెస్ట్ అనేది జరగడం రెండవ న్యూక్లియర్ టెస్ట్ అనేది జరిగింది. మొదటి న్యూక్లియర్ టెస్ట్ కూడా మనకి ఎక్కడ జరిగింది సార్ అంటే రాజస్థాన్ పోఖ్రాన్ లో ఇందిరాగాంధీ కాలంలో జరిగింది. ఎప్పుడు సార్ అంటే ఇందిరాగాంధీ కాలంలో జరిగింది. అయితే రెండవ న్యూక్లియర్ టెస్ట్ మే 11న జరిగింది కాబట్టి మే 11ని నేషనల్ టెక్నాలజీ డేగా కూడా జరుపుతారు. జాతీయ సాంకేతిక దినోత్సవం కూడా మనకి జరపడం జరుగుతుంది. అదే డిసెంబర్ లో ఈ అటల్ బిహారీ వాజ్పేయి యొక్క దినోత్సవాన్ని గుడ్ గవర్నెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అంటే సుపరిపాలన దినోత్సవంగా కూడా జరపడం జరుగుతుంది. న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ మొదటిసారిగా మనకి ఇందిరాగాంధీ కాలంలో, రెండవసారి అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో జరిగింది. అయితే మొదటిసారిగా న్యూక్లియర్ టెస్ట్ యొక్క సీక్రెట్ నేమ్ ఏంటి సార్ అంటే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. బుద్ధుడు నవ్వాడు అనే ఒక రహస్య నామ సీక్రెట్ పేరు పెడితే, రెండవ ఈ న్యూక్లియర్ టెస్ట్ యొక్క సీక్రెట్ నేమ్ ఏంటి సార్ అంటే అగైన్ లాఫింగ్ బుద్ధ. బుద్ధుడు మళ్ళీ నవ్వాడు, లేదా ఆపరేషన్ శక్తి అనే పేరును కూడా దీనికి పెట్టడం జరిగింది. కానీ కొంచెం జాగ్రత్త, ఇక్కడ నుంచి తరచుగా క్వశ్చన్లు పడడమే జరుగుతుంది మనకి. అంటే ఏదైతే న్యూక్లియర్ టెస్ట్ ఉంటాయో వాటిని పరీక్షించి ఆ పరిశోధన అంటే న్యూక్లియర్ టెస్ట్ జరపడం జరిగింది. ఇవన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఈ న్యూక్లియర్ వెపన్స్ సంబంధించి ఒక ఆర్గనైజేషన్ ఉండడం జరుగుతుంది. IAEA అనేది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఉంది. ఇది ఏం చేస్తుంది సార్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఏవైతే న్యూక్లియర్స్ ఉంటాయో ఆ న్యూక్లియర్ బాంబ్స్ ని అవి వినియోగించకుండా దీని పరిధిలో నియంత్రణ ఉంచడం జరుగుతుంది. ఎవరైనా టెస్ట్ చేయాలనుకుంటే ముందుగా IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క అనుమతితోనే టెస్ట్ చేయాలి. ఇది ఎక్కడుంది సార్ అంటే వియన్నా అనే ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. వియన్నా ఎక్కడుంది సార్ అంటే ఆస్ట్రియా అనే ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. ఆస్ట్రియా అనే ప్రాంతంలో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే భారతదేశంలో ఉష్ణమండల ఆకురాల్చు అడవుల మధ్య వర్షపాతం పొందుతుంది. ది ట్రోపికల్ డిసోడియస్ ఫారెస్ట్ ఇన్ ఇండియన్ రిసీవ్ రెయిన్ఫాల్ బిట్వీన్. చాలా ఇంపార్టెంట్ అన్న. 2022లో RRB గ్రూప్ D లో అడిగాడు మనకి. భారతదేశంలోని ఉష్ణమండల ఆకురాల్చు అడవుల మధ్య వర్షపాతం ఎంత అంటున్నాడు. ఆప్షన్ ఏ 25 సెంటీమీటర్లు, ఆప్షన్ బి 25 నుంచి 50 సెంటీమీటర్లు, ఆప్షన్ సి 70 నుంచి 200 సెంటీమీటర్లు, ఆప్షన్ డి 40 నుంచి 60 సెంటీమీటర్లు. అయితే ఆకురాల్చు అడవులు దాదాపుగా 70 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతాన్ని పొందడం జరుగుతుంది మనకి. ఇది 70 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం పొందుతుంది. ఈ ఆకురాల్చు అడవుల్లో 2 రకాలు ఉండడం జరుగుతుంది. ఒకటి అర్ధ శుష్క ఆకురాల్చు అడవులు, రెండవది శుష్క ఆకురాల్చు అడవులు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ అడవులు మనకి భారతదేశంలో అత్యధికంగా ఉన్న అడవులు కూడా భారతదేశంలో అత్యధికంగా ఉన్న అడవులు కూడా ఏవి సార్ అంటే ఆకురాల్చు అడవులే అని చెప్పడం జరుగుతుంది. దాదాపుగా భారతదేశంలో
60 నుంచి 62% ఈ ఆకురాల్చు అడవులే ఉండడం జరుగుతుంది మనకి. అంటే సంవత్సరంలో దాదాపుగా 6 నుంచి 8 వారాల పాటు ఆకులు రాల్చుకోవడం జరుగుతుంది. అయితే భారతదేశంలో అడవులు ఏవేవి ఉన్నాయి సార్ అంటే, ఒకటి సతత హరిత అరణ్యాలు, రెండవది ఆకురాల్చు అడవులు, మూడవది చిట్టడవులు లేదా ముళ్ళ జాతి అడవులు, అండ్ మడ అడవులు లేదా మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి ఉంటాయి. అండ్ దాని తర్వాత అక్కడ నుంచి మనకి ఏది సార్ అంటే మనకి పర్వత అరణ్యాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇలాగా 5 రకాల అడవులు ఉంటాయి. సతత హరిత అరణ్యాలు అంటే ఎవ్రీగ్రీన్ ఫారెస్ట్, అండ్ ఆకురాల్చు అడవులు, చిట్టడవులు, అండ్ మడ అడవులు, అండ్ పర్వతీయ అరణ్యాలు అనేవి కూడా ఉండడం జరుగుతుంది. అయితే వీటిలో భారతదేశంలో అత్యధికంగా ఉన్నవి ఏవి సార్ అంటే ఆకురాల్చు అడవులు అత్యధికంగా ఉండడం జరుగుతుంది. దీంట్లో దొరికే కలప ఆకురాల్చు అడవుల్లో దొరికే కలప అత్యధిక వాణిజ్య విలువ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. వాణిజ్య విలువ కలిగిన కలప ఏ అడవుల్లో లభిస్తుంది సార్ అంటే ఆకురాల్చు అడవుల్లోనే ఉండడం జరుగుతుంది మనకి. ఇక్కడ అనేక రకాల జంతువులు కూడా నివాసం ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకున్నాను. ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో తరచుగా పడడం జరుగుతుంది ఇలాంటి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. దే సిగ్నేచర్ ఆన్ 1 రూపీ నోట్, రిజర్వ్ ఒక రూపాయి నోటుపై సంతకం. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఓకే 2016లో అడిగిన క్వశ్చన్. అంటే మనకి ఆర్బిఐ నోట్లను ముద్రిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి ఓకే 1 రూపీ నోట్ కావచ్చు, అండ్ దాని తర్వాత 10 రూపీస్ నోట్ కావచ్చు, అండ్ 5 రూపీస్ నోట్ కూడా గతంలో ముద్రించే వాళ్ళు, 2 రూపీస్ నోట్ కూడా ముద్రించే వాళ్ళు, 10 రూపీస్ నోటు, అండ్ దాని తర్వాత 50 రూపీస్ నోట్, అండ్ 20 రూపీస్ నోట్, అండ్ 100 రూపీస్ నోట్, అండ్ అక్కడ నుంచి 200 రూపీస్ నోట్, అండ్ 500 రూపీస్ నోట్, అండ్ 2000 రూపీస్ నోట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ముద్రిస్తూ ఉన్నారు. అయితే రీసెంట్ గా 2000 రూపీస్ నోటును ఆర్బీఐ రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. అయితే దీంట్లో ఈ యొక్క 1 రూపీ నోట్ పైన ఎవరు సైన్ చేస్తారంటున్నారు. ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, ఆప్షన్ సి కేంద్ర ఆర్థిక మంత్రి, అండ్ ఆప్షన్ డి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అండ్ సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీ. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీ, కేంద్ర ఆర్థిక కార్యదర్శి అనే వ్యక్తి ఈ యొక్క ఆర్బిఐ ఏదంటే 1 రూపీ నోటు పైన ఇతని యొక్క సైన్ ఉంటుంది. అంటే మిగిలిన 2 రూపీస్ నుంచి ప్రెసెంట్ ప్రింట్ అవుతున్న ఆల్రెడీ బ్యాండ్ అయిపోయిన 200 రూపీస్ నోటు వరకు ఆర్బిఐ గవర్నర్ యొక్క సైన్ అనేది ఉండడం జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్త. ప్రీవియస్ 1 వీక్ బ్యాక్ మనం ఒక వీడియో కూడా చేసాం. దీనిపైన ఏ రూపీ నోటు పైన ఏ డయాగ్రామ్ ఉంటుందో కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పాము. ఓకే, గత సోమవారం క్లాస్ లో అనుకుంటా, అంటే ప్రీవియస్ మండే క్లాస్ లో మనం చెప్పాము. దాంట్లో ఒకసారి చూడండి. ఈ ఆర్బీఐకి సంబంధించిన డీటెయిల్ కూడా చెప్పాను నేను. అండ్ ఆర్బీఐ అనేది మనం చూసుకుంటే 1934 ఆర్బీఐ యాక్ట్ ను చేశారు. మనకి ఆర్బీఐ యాక్ట్ చేశారు. అయితే ఏదైతే ఆర్బీఐ అనేది ఏర్పాటు అవ్వడానికి ఒక కమిషన్ కూడా ఉంది. ఏది సార్ అంటే రాయల్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఈ రాయల్ కమిషన్ ప్రకారం ఆర్బీఐ యాక్ట్ చేశారు. దీని ప్రకారం 1935లో ఆర్బీఐ ను ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే కోల్కతాలో ఏర్పాటు చేశారు. దాని తర్వాత 1937లో ఆర్బీఐ అధికారికంగా ముంబై కేంద్రంగా పనిచేయడం మొదలవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత 1949లో ఆర్బీఐని ఏం చేశారు సార్ అంటే నేషనలైజేషన్ చేయడం జరిగింది ఆర్బీఐ. అయితే ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ ఎవరు సార్ అంటే సర్ ఓ స్మిత్ గారు ఉండడం జరుగుతుంది. మొదటి ఇండియన్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు సార్ అంటే సిడి దేశ్ముఖ్ గారు ఉన్నారు. అండ్ ఆర్బీఐకి సంబంధించి ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఎవరు సార్ అని గమనించినట్లయితే సంజయ్ మల్హోత్రా గారు ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగుతూ ఉన్నారు. ఇదే ఆర్బీఐ అనేది గతంలో 2016లో నవంబర్ 8వ తారీఖున డిమానిటేషన్ ప్రకటించడం జరిగింది.
అంటే డిమానినేషన్ అంటే పెద్ద నోట్ల రద్దు. అంటే ఏదైతే బ్లాక్ మనీ ఉంటుందో ఆ బ్లాక్ మనీని కంట్రోల్ చేయడం కోసం, ఆ బ్లాక్ మనీని వెలికి తీయడం కోసం 2016 నవంబర్ 8న ఈ పెద్ద నోట్ల రద్దు అనేది జరిగింది, డిమానిటేషన్. అయ్యే దాంట్లో భాగంగా 500 అండ్ 500 అండ్ 1000 రూపాయల నోట్లను ఏం చేస్తారు సార్ అంటే ఆర్బీఐ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. అలాగా ఆర్బీఐ క్యాన్సిల్ చేసి కొన్ని నోట్లను ప్రవేశపెట్టింది. 10, 50, 20, 100, 200, 500, 2000 రూపాయల నోట్లు. ఈ 2000 రూపాయల నోట్లను ఆర్బీఐ మళ్ళీ రిటర్న్ తీసుకోవడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఆర్బీఐకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. అండ్ ఈ నోట్ల వెనకాల ఏమేమి ఉంటాయి ప్రింట్ అనేది గత క్లాస్ లో మనం ఆల్రెడీ చెప్పాము. ప్రీవియస్ క్లాస్ లో ఏది సార్ అంటే మనకి మండే ఆర్ ట్యూస్డే క్లాస్ లో మనం చెప్పాము. దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి, నీట్ గా వస్తుంది. టుడే క్వశ్చన్ ఏంటి సార్ అంటే యుఎన్ఓ అనేది ఎప్పుడు ఏర్పాటు అవ్వడం అయింది? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కామెంట్ చేయడం, లైక్ చేయడం వల్ల మేము చాలా రకాల క్లాసులు చేస్తాం. అండ్ త్వరలో మేము డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లు కూడా మన ఆర్ఎస్ అకాడమీలో చర్చించబోతున్నాం. ఓకే, గెట్ రెడీ. అండ్ ఆర్ఆర్బికి సంబంధించి ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి అండ్ త్వరలో లైవ్ సెషన్ కూడా మేము ఆర్ఎస్ అకాడమీ తరఫున కండక్ట్ చేయబోతున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదన్నాను. ఓకే, క్రింది వాటిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్టీ వాజ్ ఫౌండెడ్ బై నేతాజీ సుభాష్ చంద్రబోస్? ఓకే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016లో ఈ యొక్క క్వశ్చన్ అడిగాడు. రీసెంట్ గా జరిగిన ఆర్పిఎఫ్ లో కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించి ఒక క్వశ్చన్ అనేది పడింది. ఒకసారి దీనికి సంబంధించిన ఆప్షన్ ఏ ఐఎన్సి అంటే భారత జాతీయ కాంగ్రెస్, ఆప్షన్ బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, అండ్ ఆప్షన్ సి సోషలిస్ట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి భారతీయ సామాజిక సంస్కరణల పార్టీ. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని 1939లో నేతాజీ గారు ప్రారంభించడం జరిగింది. ఎందుకు సార్ అంటే ఏదైతే ఐఎన్సి ఉంటుందో ఈ ఐఎన్సికి 1939లో ఓకే నేతాజీ గారు రాజీనామా చేసిన తర్వాత ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించడం జరిగింది. దానితో పాటు ఏదైతే మనకి ఓకే నాన్న ఈ యొక్క ఐఎన్సిలో నేతాజీ గారు 1938లో ఒకసారి, 1939లో ఒకసారి ఐఎన్సికి అధ్యక్షుడుగా కూడా పనిచేయడం జరిగింది. ఎవరు సార్ అంటే మనకి ఈ యొక్క నేతాజీ గారు. అండ్ నేతాజీ గారు మనకి 1942-43లో భారతదేశంలోని అండమాన్ నికోబార్ అనే దీవుల పైన అటాక్ చేసి స్వాతంత్రం కూడా తీసుకురావడం జరిగింది. అంటే భారతదేశంలో మొట్టమొదటిగా స్వాతంత్రం పొందిన భూభాగం ఏది సార్ అంటే అండమాన్ నికోబార్. దానికి పేరు కూడా పెట్టారు, ఏమని సార్ అంటే స్వరాజ్ దీవులు అని కూడా అండమాన్ నికోబార్ దీవులకు పేరు పెట్టడం జరిగింది. ఇటీవల 2019లో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులోని రాజ్ దీవి యొక్క పేరును ఇటీవల ఓకే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ గా కూడా నామకరణం చేయడం జరుగుతుంది మనకి ఈ నేతాజీ గారు. అండ్ దాని తర్వాత 1942 మధ్య మోహన్ సింగ్ అనే వ్యక్తి, ఎవరు సార్ అంటే మోహన్ సింగ్ అనే వ్యక్తి ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపించారు. ఆజాద్ హిందూ ఫౌజ్ ను స్థాపిస్తే దాంట్లో అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే నేతాజీ. ప్రీవియస్ చాలా సార్లు అడగడం జరిగింది క్వశ్చన్. అధ్యక్షుడిగా పనిచేసి దాంట్లో అధ్యక్షురాలుగా పనిచేసిన ఒక లేడీ కూడా ఉండడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే లక్ష్మీ సెనగల్ అనే ఆమె కూడా పని చేయడం జరుగుతుంది. ఈ నేతాజీ గారు ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. ఏంటి సార్ అంటే ఏ రెవాల్యుయేషన్ ఆఫ్ ఇండియా, ఏ రెవాల్యుయేషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. ఓకే, లక్ష్మీ సెనగల్ గారు ఈ ది ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది గతంలో. కాబట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఒడిస్సాలోని ఏది సార్ అంటే కటక్ అనే ప్రాంతంలో జన్మించారు. ఈ కటక్ అనే ప్రాంతం ఇటీవల 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతీయ పట్టణంగా ఉండడం జరుగుతుంది. ఓకే, కటక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది మనకి. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తని ఇక్కడ నుంచి క్వశ్చన్ కూడా పడడం జరుగుతుంది. ఓకే, నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఏదైతే యుఎన్ఓ ఉంటుందో
ఈ యుఎన్ఓ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. దాంతో పాటు ఆర్ఎస్ అకాడమీ, కర్నూల్, సాయి వసంత కాంప్లెక్స్, మీ సోమి సార్. జై హింద్.